రఘునందన్ గారి మీద గట్టిగా మాట్లాడింది ఈవిడే అని చెప్పి పెట్టారు. అసలు యాక్చువల్‌గా సిట్యుయేషన్ అంటే ఏంటి? అది తప్పండి. యాక్చువల్‌గా రఘునందన్ గారితో నేను మాట్లాడిందే లేదు. ఎంపీ గారితో. లాస్ట్ అయిన కౌన్సిల్ మీటింగ్‌లో యాక్చువల్‌గా. కౌన్సిల్ మీటింగ్ అవును. డెవలప్‌మెంట్ వర్క్స్ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళేంటి వాళ్ళ కేంద్రం గురించి మాట్లాడదు. మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తది. ఇక్కడ స్టేట్‌లో మేము చేసిన అభివృద్ధిని మాట్లాడుతుంటే వాళ్ళు తీసుకోలేరు. యెస్. సో, ఆ సందర్భంలో వచ్చిన డిస్కషన్‌లో ఒక కార్పొరేటర్ గారితో నాకు ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే అక్కడే పక్కన రఘునందన్ సార్ ఉండే. హ్మ్. సో, నేను వారితోని మాట్లాడిందే లేదు. వారి పేరు తీసిందే లేదు. హ్మ్. బట్ సోషల్ మీడియాలో, యూట్యూబ్స్‌లలో మాత్రం థంబ్‌నెయిల్స్ అన్నీ గూడా రఘునందన్ గారికి కౌంటర్ ఇచ్చిన కార్పొరేటర్ అని సంథింగ్ ఏవో అంటే అప్పటి పెట్టి వరకు మీరు చాలా కౌంటర్‌లు ఇచ్చేవారట కదా! అందుకని దాన్ని యూజ్ చేసుకున్నారు ఇక్కడ ఐ థింక్ సో, సో. అట్లా రాంగ్‌గా పెట్టడం కరెక్ట్ కాదు. అసలు మీకు ఫైర్ బ్రాండ్ అనే పేరు ఎందుకొచ్చింది? ఇదే సేమ్ బీజేపీ కార్పొరేటర్ మధుసూదన్ అన్న గారున్నారు. ఆ! మేము నార్మల్‌గా మాట్లాడుతుంటే, నేను మాట్లాడిన ప్రతిసారి అన్న లేస్తారు. ఓకే. లేసి ఆపే ప్రయత్నం చేస్తారు. నన్ను అడ్డుకుని అంటే ఇప్పుడు నేను ఒక ఫ్లోర్‌లో ఉంటే వారు లేసి నేను మాట్లాడేది అబ్జెక్ట్ చేస్తూ ఉంటే నాకు కోపమొచ్చింది. హ్మ్. సో, ఆ టైంలో నేను ఒక మాట అన్నాను. అంటే మీ సీట్ కింద ఏమైనా ముళ్ళ కంపలు ముళ్ళ పెట్టారా? కంపలు ఏమన్నా సో, పెట్టారా ఊరికే ఏంటి? లేస్తున్నారు అని చెప్పేసి అది జస్ట్ ఆ ఫ్లోర్‌లో అగ్రెసివ్ దీంట్లో వచ్చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దానికి ముందు ఎప్పుడు కూడా నేను ఆ టోన్‌లో నేను ఎప్పుడు మాట్లాడలేదు. అట్లా మాట్లాడలేదు. అప్పటి నుంచి ఆట ఐ మీన్ నన్ను అనడము, మీరు గట్టిగా మాట్లాడతారేంటి అంటే ఇప్పుడు కొద్దిగా కొట్లాటలు ఎక్కువైపోయినాయి. బాగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో జర అరిస్తేనే జనాలు చూసే పరిస్థితి.